ఓకే. లాస్ట్ క్లాసెస్‌లో యాక్సలరేటెడ్ కేస్ చెక్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో, ఐ థింక్ ఒక కే ఇగ్నోర్ చేసాం మనం కొద్దిగా టాపిక్ లెంతీగా ఉంటదని. సో, ఇది చూడండి. హైఫర్ లింక్. ఓకే. సో, కెఫో హైపర్ లింక్. చూడండి జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వెబ్‌సైట్ తీసుకున్నప్పటికీ కూడా ఆ వెబ్‌సైట్‌లో ఏ యొక్క లింక్స్ ఉంటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సెర్చ్ ఇంజినే తీసుకోండి. తెలుగు న్యూస్ పేపర్స్ అని కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ పేపర్స్ లింక్స్ ఇస్తాడు చూడండి. ఆంధ్రప్రదేశ్ న్యూస్, తెలంగాణ న్యూస్, ఈనాడు పేపర్, సాక్షి ఇలా ఇచ్చాడు కదా. ఇది క్లిక్ చేస్తూనే ఉంటాం కదా ఇది డైలీ. సో మోస్ట్ ప్రాబ్లీ డిజిటల్ ఎరాలో ప్రతి వాళ్ళు మనం కూడా స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే సిస్టమో ఏదో ఒకటి వాడుతూనే ఉన్నాం, ఆన్లైన్ యాక్సెస్ చేస్తూనే ఉన్నాం. బట్ అది క్లిక్ చేస్తున్నాం, దాన్ని ఏమంటున్నాం మనం, లింక్ అంటున్నాం. కానీ యాక్చువల్గా పూర్తి పేరు ఏంటంటే హైపర్ లింక్ అంటారు దాన్ని. ఓకే. సో ఈ హైపర్ లింక్ యొక్క డెఫినేషన్ ఏంటి అన్నది చూద్దాం. చూడండి, ఇది హైపర్ లింక్ యొక్క డెఫినేషన్. ఇది ఒకసారి నేను పీడిఎఫ్ ప్లేస్ చేస్తాను, అది కావాల్సిన వాళ్ళు క్లియర్గా రాసుకోండి అది. ఓకే. దీన్ని సింపుల్ మేనర్లో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఇంకా ఈజీగా మనకు అర్థం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ని తీసుకోండి. ఆ బుక్ యొక్క పర్పస్ ఏంటి? ఏదో ఒక సమ్ టాపిక్ని, అది ఏదో ఇట్ మేబీ పొలిటిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఒక బుక్ని తీసుకున్నప్పుడు అందులో రకరకాల కంటెంట్ ఉంటుంది, రకరకాల చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్ 500 పేజీల బుక్ అనుకోండి. ఈ 500 పేజీల బుక్లో మీకు కావాల్సిన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ప్రతి పేజీ ఒక్కొక్కటి తిప్పుకుంటూ వెళ్ళాం కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి అక్కడ ఏముంటుంది, ఇండెక్స్ ఉంటుంది. సో పలానా చాప్టర్ ఎందులో ఉంది, ఏ పేజీలో ఉంది అని చెక్ చేయాలంటే అక్కడ ఇండెక్స్ ఇస్తాడు. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే అలాంటి ప్రాబ్లంకి నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూస్ పేపర్స్ అని కొట్టడం కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వచ్చినాయి. ఓకే. తెలుగు న్యూస్ పేపర్స్ అనుకోవడం కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బుక్ అనుకుంటే ఆ బుక్లో ఇవన్నీ చాప్టర్స్ అనుకుంటే వీటిలోంచి ఈ ఇండెక్స్ గూగుల్ సెర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ అనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఈ కావాల్సిన పేపర్లోకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈనాడు అన్న పేపర్లోకి వెళ్ళాం. ఓకే. ఇది సైట్ యాక్సెస్ అవుతున్నట్లేదు. ఓకే, నైస్. ఓకే. సో ఇక్కడ వీడు ప్రతిదానికి కూడా ఏమి ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ కర్సన ప్లేస్ చేయగలిగితే ఈ విధంగా మనకు ఒక హ్యాండ్ సింబల్ వచ్చి అక్కడ క్లిక్కబుల్, అది దాని యొక్క కలర్ మారిపోతుంది. ఒకదాన్ని ఎప్పుడైనా లింక్ కింద పెట్టామంటే దాని కలర్ మారిపోతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ కర్సర్ ఇక్కడ తీసుకెళ్ళాను. ఇక్కడ ఏమైంది, ఓన్లీ టెక్స్ట్ కర్సర్ మాత్రమే ఉంది. వేరేజ్ ఎప్పుడైతే నేను కర్సర్ ఇక్కడికి తీసుకొచ్చానో ఈ హైపర్ లింక్ మీద ఈ హ్యాండ్ సింబల్ అన్నది వస్తుంది. ఇలా వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఏ హైపర్ లింక్ అని. సో మనం ఆ హైపర్ లింక్ దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక అప్పుడు ఆ లింక్స్లోకి దాని రెలవెంట్ పేజెస్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఓకే. సో ఓన్లీ ఈ హైపర్ లింక్ అన్నది టెక్స్ట్కి మాత్రమే కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి కూడా హైపర్ లింక్ని ప్లేస్ చేయొచ్చు. సో ఆ ఇమేజ్ క్లిక్ చేయగలిగితే దాని యొక్క పర్పస్ ఏంటి, వాడికి కావాల్సిన నెక్స్ట్ పేజీలోకి వెళ్ళడానికి. సో ఇది జనరల్గా డైలీ లైఫ్లో అందరం వాడుతుంది. బట్ దాని గురించి ఎలా సెట్ చేయాలి, ఈ హైపర్ లింక్ని ఏ విధంగా సెట్ చేయాలి అన్నదే ఇప్పుడు మన క్లాస్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి, ఈ హైపర్ లింక్ని డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసాం అనుకోండి, కరెంట్ పేజు క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం మనం. అలా కాకుండా ఎప్పుడైనా కూడా మీకు ఈ పేజ్ ఇలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు అన్నది, ఈ పేపర్ ఈనాడు.net అన్నది మెయిన్ పేజ్ ఇలా ఉండి, ఇది మనం క్లిక్ చేయబోయే ఇప్పుడు ఏదో జ్యువెలరీకి సంబంధించిన యాడ్ వచ్చింది, జోయాలుకాస్, దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈనాడుది క్లోజ్ అవ్వకూడదు, మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టి మళ్ళీ బ్యాక్ వచ్చే పని లేకుండా నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ కీ పట్టుకొని దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అది ప్రీవియస్ది అలాగే ఉంటుంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ వీడియో ఏదో మనం ఆ పేజ్కి వెళ్ళాలి అంటే లాగిన్ ఆప్షన్ అడిగాడు, దాని ఫామ్ వచ్చింది.
సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ మెయిన్ సెర్చ్ ఇంజిన్ ఎలాగే ఉండాలి, నాకు తెలంగాణ న్యూస్ రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలుగు న్యూస్ పేపర్స్ మెయిన్ ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా కంట్రోల్కి పట్టుకోకుండా అది పోయి ఇది నెక్స్ట్లోకి వస్తుంది. మళ్ళీ ఈ సైట్ కావాలంటే బ్యాక్కి వెళ్ళడానికి బ్యాక్ బటన్ కొట్టాలి. దీని బదులు ఈ మెయిన్ సైట్ ఇలాగే ఉండి నెక్స్ట్ లింక్ ఏదైతే ఉందో అది వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అప్పుడు ఇది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఒక హైపర్ లింక్ని మనం ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ సిటీస్ అని చెప్పి నేను కొన్ని నేమ్స్ ఇచ్చాను. దీనికి ఒక పేరు పెట్టండి, ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి, సిటీస్. ఓకే, ఇప్పుడు మనకి ఏ సిటీస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు, విజయవాడ, హైదరాబాద్, ఇలా కొన్ని సిటీస్ పేర్లు. ఇప్పుడు ఏలూరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఏలూరు అన్న ఫైల్లో, విజయవాడకి సంబంధించింది విజయవాడ ఫైల్లో, అండ్ సో ఆన్. ఇలా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకుంటే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏలూరు, ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకొని అక్కడ కాపీ ఎందుకు చేయమన్నాం అంటే దానికి పేరు మనం రిలవెంట్గా ఇచ్చుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏలూరు అని చెప్పి ఫైల్ నేమ్ కూడా ఇదే ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏలూరుకి సంబంధించిన ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ కొట్టండి. ఇట్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ మారిపోయింది కదా, మొన్నటిదాకా మనకేంటి వెస్ట్ గోదావరి కదా, బట్ ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్లోకి వచ్చేసాం మనం. సిటీ పేరు డిస్ట్రిక్ట్ పేరు కింద పెట్టేశారు. సో ఇప్పుడు ఏలూరుకి సంబంధించింది ఏదో సమ్ మ్యాటర్ ఏదైనా టైప్ చేయండి. ఒకవేళ మీకు ఏ మ్యాటర్ దొరకలేదు, ఏదో మ్యాటర్ కావాలి, వికీపీడియాలోకి వెళ్ళండి. అందులో తెలిసిందే కదా, వికీపీడియా అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కదా దానికి సంబంధించిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అందులో ఇస్తాడు. ఓకే, ఆ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఓకే, స్లో ఉన్నట్టుంది నెట్. ఓకే, ఇది స్లో ఉంది. మనం నెక్స్ట్ ఏదో ఒక సమ్గా ఓకే ఓపెన్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఏలూరుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి మీరు. ఓకే, సో ఇప్పుడు ఇది నేను సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగే ఉంచి వేరే ఫైల్లోకి వెళ్ళండి. వేరే ఫైల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కంట్రోల్ F6. ఆల్రెడీ ఒక 2-3 డాక్యుమెంట్లు ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్కి వెళ్ళడానికి కంట్రోల్ F6. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను వర్డ్ డాక్యుమెంట్ 1లో ఉన్నాను. దీనికి మనం ఏమీ పేరు ఇవ్వలేదు. కంట్రోల్ F6 మళ్ళీ కొడితే ఏలూరు అన్న దాంట్లోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ సిటీస్ అన్న ఫైల్లోకి వచ్చాను. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్ట్ ట్యాబ్కి కంట్రోల్ F6కి కొంత తేడా ఉంది. ఆల్ట్ ట్యాబ్ అంటే ఒక విండో నుంచి ఒక విండోలోకి స్విచ్ అవ్వడానికి ఉంటుంది. అంటే ఓన్లీ వర్డే కాకుండా మీరు MS వర్డ్ చేస్తున్నారు, కానీ ఎక్సెలో లేకపోతే ఈ బ్రౌజరు లేకపోతే సమ్ అదర్ విండోస్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, వేరేస్ అలా కాకుండా మనకి ఓన్లీ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్న అన్ని వర్డ్ డాక్యుమెంట్స్లోకి కూడా ఒకదాని నుంచి ఒకదానికి స్విచ్ అవ్వాలంటే కంట్రోల్ F6. ఓకే, సో to switch from one Word document to another document. Okay, ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏలూరు అన్నది క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మన అసలు టాపిక్ దీంట్లోకి వస్తున్నాం. కంట్రోల్ K కొట్టండి. ఇప్పుడు మనకి ఏలూరు అన్న ఫైల్ క్లిక్ చేసినప్పుడు ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలి? యాక్చువల్గా మనకి చూడండి సిటీస్, ఇక్కడ సిటీస్ నేమ్ ఇచ్చాడు ఏలూరు,
అదేవిధంగా విజయవాడ ఒక నిమిషం మీద కూడా క్లియర్ చేసేద్దాం. విజయవాడకి సంబంధించింది. విజయవాడలో ఇక్కడ ఏదో ఒక మళ్ళీ వికీలోకి వెళ్ళండి మీరు. అందులో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ దీన్ని కూడా సేవ్ చేసేయండి. ఏ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నారో అనేది చూసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేశాను. మళ్ళీ కంట్రోల్ F6 ఇచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ హైదరాబాద్ అన్నది తీసుకోండి. మళ్ళీ కంట్రోల్ C, కంట్రోల్ N, కంట్రోల్ V, కంట్రోల్ S. ఓకే, హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ ఈ ఫైల్లో హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు మనకి అన్ని ఫైల్స్ రెడీగా ఉన్నాయి. ఒకటి ఏలూరు, ఇంకోటేమో విజయవాడ, ఇంకోటేమో హైదరాబాద్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి సిటీస్ అన్నది కావాలన్నప్పుడు మనం ప్రతిసారి కూడా ఏలూరు ఫైల్ కావాలి. ఓకే, కంట్రోల్ ఓగొట్టు. అది ఏ ఫోల్డర్లో పెట్టాం, బ్రౌజ్లోకి వెళ్ళు. ఏ ఫోల్డర్లో పెట్టాం, డెస్క్టాప్ మీద పెట్టామా, డాక్యుమెంట్స్లో పెట్టామా, ఎందులో పెట్టాం ఎదుకో, దాని పేరు ఏంటి కొట్టు, ఇలా ఓపెన్ చేయి. ఇదంతా జరిగేవా నా ప్రతిసారి యూజర్ని అలా చేయమంటే? సో జరిగేది కాదు. కాబట్టి కాంప్లికేటెడ్ లెబోరియస్ వర్క్. కాబట్టి దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఏలూరు అన్నది మెయిన్. ఇక్కడ సిటీస్ అన్నదాన్ని ఏమనుకున్నామంటే హోమ్ పేజ్. ఆల్రెడీ డైలీ అంటానే ఉంటారు కదా. సో దీనికి తెలిసిందే మీకు. హోమ్ అంటే మెయిన్, దాని నుంచి మెయిన్ అన్ని ఇండెక్సింగ్ కంటెంట్ యొక్క ఇండెక్సింగ్ ఉన్నదంతా కూడా హోమ్ పేజ్ అంటాం. సో అందులోంచి చాప్టర్ వైజ్గా మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ ఏలూరు అనే దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ K కొట్టండి. ఈ ఫైల్ యొక్క నేమ్ని మీరు టైప్ చేయకండి, ఇక్కడి నుంచి తీసుకోండి. టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ ఏదైనా తప్పు వస్తే కనుక ఇది అవుతుంది. సో కర్సర్ని ఇక్కడ ఏదో ఒక ఫైల్ మీద, ఫోల్డర్ మీద ప్లేస్ చేసి కొట్టుకుంటే వెళ్తే మీద ఉన్న పేర్లన్నీ ఇక్కడ చూపిస్తాడు. ఇప్పుడు ఓకే ఇచ్చేసేయండి. ఓకే, నైస్. సో ఎప్పుడైతే చూడండి ఈ సిటీస్కి విజయవాడ, హైదరాబాదు, హోమ్ ఇవన్నిటికన్నా డిఫరెంట్గా మనకి ఏలూరు అన్నది డిస్ప్లే అవుతుంది. కాసేపు జాగ్రత్తగా దాని మీద ప్లేస్ చేయండి. ఏమంటున్నాడు, ఇది ఓపెన్ చేయాలంటే కనుక కంట్రోల్ K పట్టుకొని క్లిక్ చేయండి అంటున్నాడు. ఆటోమేటిక్గా అది ఆ ఏలూరు అన్న ఫైల్లోకి వెళ్తుంది. ఓకే, వచ్చేసింది కదా. ఆటోమేటిక్గా ఈ ఫైల్లోకి మనం కంట్రోల్ O కొట్టి అందులోకి వెళ్ళి అది ఏ ఫోల్డర్లో ఉంది సెర్చ్ చేసి అందులోంచి రిట్రీవ్ చేసి ఇదంతా చేసే పని లేదు. ఆటోమేటిక్గా దాని యొక్క అంటే ఇక్కడ ఏం చేసామంటే దీని యొక్క అడ్రస్ మొత్తాన్ని ఇక్కడ మెన్షన్ చేసేస్తాం. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఎప్పుడైతే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసామో పైన ఈ విధంగా ఆ ఫోల్డర్ యొక్క లొకేషన్ ఇచ్చేస్తున్నాడు చూడండి. ఓకే, సిటీలో, యూఎస్లో, న్యూలో, డాక్యుమెంట్స్లో ఏలూరు డాక్యుమెంట్స్లో ఏలూరు.docx అన్నదంతా ఉంది. సో ఇంత ఈ లొకేషన్ అంతా మనం ఓపెన్ చేసుకునే పని లేకుండా సింపుల్గా కంట్రోల్ K పట్టుకొని క్లిక్ చేస్తే ఇప్పుడు అందులోకి వెళ్ళిపోతాం. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. మరి మళ్ళీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ F6. ఇది కూడా జనరల్ యూజర్కి తెలియదు కదా. మీరంటే వర్డ్ నేర్చుకుంటున్నారు కాబట్టి తెలుసు. ఓకే, దాన్ని HTMLలోనో లేకపోతే ఆల్రెడీ ఇచ్చిన వర్డ్లో ఒకదాని నుంచి ఒకదానికి రావాలంటే అదంతా చేయండి అంటే ఏమవుతుంది, కాంప్లికేటెడ్ థింగ్. సో ఇక్కడ సిటీస్ హోమ్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి మనకి ఈ ఫైల్ నేమ్ దేంతో పెట్టుకున్నాం, సిటీస్ అని పేరు ఇచ్చాం. సో సిటీస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తాం, సాధారణంగా వాడు ఏం చేస్తాడు, హోమ్ ఒక చిన్న ఐకాన్ వేస్తాడు కదా. టెక్స్ట్ కన్నా ఇమేజ్ అన్నది ఈజీగా మనకి మ్యాటర్ని ఈజీగా క్యారీ చేస్తుంది. హోమ్ ఐకాన్. ఓకే, ఇది కాపీ చేసుకోండి. విండోస్ Shift S కొడితే మీకు కావాల్సిన వరకే స్క్రీన్ షాట్ తీయచ్చు. మామూలుగా స్క్రీన్ షాట్ అంటే ప్రింట్ స్క్రీన్ కొడితే ఎంటైర్ స్క్రీన్ మొత్తం అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ స్క్రీన్ కొట్టాను, మొత్తం స్క్రీన్ అయిపోయింది ప్రింట్. అలా కాకుండా నేను విండోస్కి పట్టుకొని విండోస్ Shift S వీటి వరకు
హోల్డ్ చేసి ఉంచి ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఇది ఆటోమేటిక్గా మనకి కావాల్సింది మాత్రమే కాపీ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ హోమ్ బటన్ ఇచ్చేసుకోండి, దీని యొక్క సైజ్ తగ్గించేయండి. ఇప్పుడు సో లేదా ఇక్కడ ఈ సిటీస్ అనే దానికైనా మనం ఇది చేయొచ్చు, లేకపోతే ఈ హోమ్ బటన్ మీద ఈ బటన్ ఇమేజ్కైనా ఈ హైపర్ లింక్ ఇవ్వచ్చు. సో ఆల్రెడీ దీనికి ఇచ్చాం మనం. అదేవిధంగా ఇది కూడా క్లిక్ చేయండి, Ctrl+K కొట్టండి, సిటీస్ అండ్ ఫైల్ నేమ్ మళ్ళీ తీసుకోండి. మీరు దేనికి లింక్ అవ్వాలనుకుంటున్నాం మనం, అది సిటీస్ కదా. సో ఇప్పుడు Ctrl+K పట్టుకొని కొడితే ఏమైంది, మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చేసాం కదా. మళ్ళీ ఇక్కడి నుంచి వాడికి విజయవాడ, సో మళ్ళీ కామన్, మళ్ళీ Ctrl+K కొట్టండి, విజయవాడ ఫైల్ తీసుకోండి, ఓకే చేయండి, Ctrl+K పట్టుకొని ఇది క్లిక్ చేస్తే మళ్ళీ అందులోకి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ కూడా హోమ్ అని చెప్పి పెట్టుకున్నాం, దానికి ఇక్కడ కూడా ఇమేజ్ పెట్టుకున్నాం. Ctrl+V కొట్టేస్తే నేను ఆల్రెడీ క్లిప్ బోర్డ్లో ఉంది కదా, మనకి ఏదైనా మ్యాటర్ ఆల్రెడీ క్లిప్ బోర్డ్లో ఉంటే దాన్ని ఏమంటారు, మనం ఆల్రెడీ కాపీ చేసుకున్న దాన్ని మెమరీలో ఉంది కదా, అది మళ్ళీ పేస్ట్ కొడితే కనుక Ctrl+V కొడితే కనుక ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అయితే ప్రీవియస్ 4-5 కాపీ చేసాం, చాలా కాపీ చేసాం. సో Ctrl+V కొడితే లాస్ట్ను మనం ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ అవుతుంది. అలాగా అండ్ Shift+V కొడితే అసలు మనం ప్రీవియస్లో ఏమేమి కాపీ చేసి ఉంచాము అన్నది మొత్తం క్లిప్ బోర్డ్, దీన్ని క్లిప్ బోర్డ్ అంటాం. ఈ క్లిప్ బోర్డ్లో ఉన్న మొత్తం కంటెంట్ అంతా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీకు ఏది కావాలంటే అది పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాపీ చేసిన ప్రతిదీ కూడా క్లిప్ బోర్డ్లో సేవ్ అయ్యి ఉంటుంది. మనకి ఏదైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో రీసెంట్ది అయితే Ctrl+V కొట్టేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ హోమ్ అన్నదాన్ని సెలెక్ట్ చేసి ఇది కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు పేస్ట్ కొడితే ఏది పేస్ట్ అవుతుంది, ఎదువరకు ఇక్కడ ఇమేజ్ని కాపీ చేసి ఉంచుకున్నాం, అప్పుడు పేస్ట్ కొడితే అది వచ్చింది. కానీ ఇప్పుడు మనం హోమ్ అన్న టెస్ట్ పేస్ట్ అయింది. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆ ఇమేజే కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ మనం కాపీ చేసాం కదా. సో అదంతా క్లిప్ బోర్డ్లో ఉంటుంది. ఇప్పుడు Windows-V కొట్టేయండి, ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవుతుంది. సో ఒక్కసారి ఇది కూడా దీని రెలవెంట్ టాపిక్ కాదు, కానీ చాలా యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. ఇది కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. టు పేస్ట్ ద required one from clipboard. ఓకే, సో ఏం చేసాం, విండోస్ షిఫ్ట్ విండోస్ కీ అండ్ వి, ఓన్లీ Ctrl+V కొడితేనేమో ప్రీవియస్ వన్ వచ్చేస్తుంది. Windows-V కొట్టండి, Windows-V కొడితే క్లిప్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, అందులోంచి మీకు కావాల్సిందాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, Windows-V కొట్టాను, నాకు కావాల్సిన టాపిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, Windows ప్లస్ Windows కీ ప్లస్ V. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేయండి, Ctrl+K కొట్టండి, సిటీస్ అనేది ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ ఇమేజ్కి మొత్తం సెలెక్ట్ చేసిన ఇమేజ్కి మాత్రం హైపర్ లింక్ రాలేదు. సో టెస్టే, ఇమేజే రెండు విడివిడిగా హైపర్ లింక్స్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు కాసర దాని మీదకి తీసుకెళ్తే వచ్చేస్తుంది. ఇదే విధంగా హైదరాబాద్. ఓకే, క్లియర్ కదా. ఈ విధంగా మీరు ఒక మెయిన్ ఫైల్ తీసుకోండి, సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ్రూట్స్ అని తీసుకోండి, ఆ ఫ్రూట్స్లో యాపిల్, పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, సిమ్లా యాపిల్, ఆ యాపిల్స్లో ఉన్న టైప్స్ అన్నీ ఒక చోట పెట్టండి. ఒక్కొక్క యాపిల్కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏ ఫ్రూట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫ్రూట్లోకి ఆ ఫైల్ వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి హోమ్ ఫ్రూట్స్ అన్న మెయిన్ ఫైల్లోకి రావడానికి అదొక హైపర్ లింక్ క్రియేట్ చేయండి. ఒకటే కమాండ్ ఏంటి, Ctrl+K. ఏం చేయాలి, టు క్రియేట్ హైపర్ లింక్. స్టెప్స్ ఏంటి, ఫస్ట్ వన్, సెలెక్ట్ ది రిక్వైర్డ్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్. నెక్స్ట్ సెలెక్ట్ ది నెక్స్ట్ Ctrl+K కొట్టండి. నెక్స్ట్ వన్, select the file from browse dialog box and OK it.
to open that link, click with కంట్రోల్ కీ. ఇక్కడ మనకి కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేస్తే బ్రౌజర్లో అయితే అది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అసలు ఇక్కడ మీరు ఎంఎస్ వర్డ్లో అయితే కనుక కంట్రోల్ కీ పట్టుకోకుండా క్లిక్ చేద్దామన్నా కూడా కుదరదు. ఖచ్చితంగా ఇది హైపర్ లింక్ అయినట్లయితే కనుక హైపర్ లింక్ని ఓపెన్ చేయాలంటే కంపల్సరీ కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. వేరేస్ బ్రౌజర్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇక్కడ కంట్రోల్ కీ పట్టుకున్నా పట్టుకోకపోయినా ఓపెన్ అవుతుంది. కంట్రోల్ కీ పట్టుకుంటేనేమో నెక్స్ట్ ట్యాబ్లో కరెంట్ ట్యాబ్ అలాగే ఉంచి వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తుంది. ఇదేమో కరెంట్ ట్యాబ్ని మాత్రం ఇదేమో కరెంట్ ట్యాబ్లోనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ ఎంఎస్ వర్డ్లో మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ కీ పట్టుకోవాల్సిందే. ఓకే, హైపర్ లింక్ ఓపెన్ అవ్వాలంటే. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అసైన్మెంట్ అండి, మీకు ఏదో ఒక ఫ్రూట్స్ నేమ్స్ లేదా మీకు కావాల్సిన ఒక కేటగిరీ తీసుకోండి, దాన్ని టైప్ క్రియేట్ చేసి ఆ ఫైల్ మొత్తాన్ని నాకు అసైన్మెంట్ డాష్బోర్డ్లో మీ డాష్బోర్డ్లో అసైన్మెంట్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.